Praise the Lord. Thank you so much, Andy, for this opportunity that you have given me. And Kenny Balla is my dear brother, spiritual brother, and we work together. So I heard your word, and we thank God that what God is doing in your midst, in your ministry. And we thank God. That was a very powerful word. May God bless you, and may you have many more to come on your way, many more opportunities. We thank God. There are many great people here. I once again greet all of you in the matchless name of our Lord and Savior Jesus Christ. And ఈ మిరకల్ టీవీ వారు కొరకు బ్రదర్ అనిల్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐ వాంటెడ్ టు జస్ట్ వన్ వర్డ్, ఒక మాట చదువుతానండి. నా ప్రాణం, ఇది థ్యాంక్స్ గివింగ్ కదా, ఇట్స్ జస్ట్ లైక్ థ్యాంక్స్ గివింగ్ కదా. సో వి వాంటెడ్ టు థ్యాంక్ గాడ్. దేవుని కొరకు ఎంత థ్యాంక్స్ చెప్పినా కానీ మనకు దేవునికి కృతజ్ఞతలు తీర్చుకోలేము. we are so much indebted to that. కాబట్టి ఈ వాక్యం చదువుతాను. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అంటున్నాడండి. ఆయన మన జీవితంలో చేసినటువంటి ఉపకారాలు ఎప్పుడు కూడా మనము మర్చిపోయే వాళ్ళగా మనం ఉండకూడదు అంటండి. నేను ఒక చిన్న కథ చెప్తాను. ఏంటంటే, ఒక పక్షి ఉందంటండి. ఆ పక్షి కంటండి రెక్కలు లేవంట, దానికి మరి సొగసు లేదంట, ఆకలి తప్పులు, అక్కడ దానికి పక్షి గూడు లేదంట, మరి ఏమి లేవంట. ఒక ఎడారి జీవితం లాగా ఉందంటండి. ఆ ఎడారి జీవితం లాగా ఉన్నటువంటిది మరి దాన్ని చూస్తే మరి ఎప్పుడు చచ్చిపోద్దా అన్నట్టుగా ఉన్నటువంటి దీనమైనటువంటి మరి ఒక హీనమైనటువంటి మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంటండి, ఒక పై నుంచి ఒక డవ్ వెళ్తూ ఉందంటండి. డవ్ అంటే అది డవ్ వెళ్తూ ఉన్నప్పుడు, అది పైకి వెళ్తున్నప్పుడు ఇది చూసి పైన ఎట్లా చూసి ఆశగా చూస్తుందంటండి, ఎప్పుడు నా జీవితం బాగుపడుతుందా అన్నట్టుగా. ఆ పావురం వెళ్తూ ఉన్నప్పుడు ఆ పావురాన్ని చూసి, ఆ పావురాన్ని ఆశగా చూసి అంటుందంట పావురం, అబ్బా నీకు ఎన్ని రెక్కలున్నాయే, నువ్వు ఎంత చక్కగా ఉన్నావు, ఎంత తెల్లగా ఉన్నావు నువ్వు అని. మరి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిందంటండి. అడిగితే నేను పరలోకానికి వెళ్తున్నానంటే, అయితే ప్లీజ్ 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 నాకు ఒక రిక్వెస్ట్ ఉంది, నువ్వు అడుగుతావా? మరి నా యొక్క మరి ఇప్పుడు ఈ కష్ట సమయం మరి ఇప్పుడు ఎప్పుడే అయిపోతుంది అని కనీసం కొంచెం ఎంక్వైరీ చేయవా నా కొరకు అని అడిగిందంటండి. అప్పుడు అంట ఆ పావురం అనిందంట, ఓకే నేను కనుక్కుంటానని వెళ్ళగానే ఎంటర్ అవుతుండగానే పరలోకపు మరి ద్వారాల దగ్గర ఎంటర్ అవుతుంటే అక్కడ దేవదూత కనపడంగానే తర్వాత మర్చిపోతానేమో, పాపం ఇది ఎంతో సఫరింగ్ లో ఉందని ఆ పక్షి కోసం అడిగిందంట. ఎప్పుడు తీరిపోద్ది ఆ పక్షి యొక్క కష్టాలంటే, ఆ దేవదూత అనిందంటండి, ఖచ్చితంగా ఇంకొక 7 ఏళ్ళు ఉన్నాయి, ఆయన 7 ఏళ్ళు పడుతుంది అని చెప్పిందంట. 7 ఏళ్ళ, అమ్మో ఈ మాట చెప్తే అది ఇప్పుడు కొన్ని రోజులు చావాల్సింది, ఇప్పుడే చచ్చిపోద్ది. కాబట్టి ఇంకేదన్నా కొంచెం మంచి కొంచెం మార్చన్నా ఏదో కొంచెం ఒక మాట చెప్పు, పాపం దానికి ఆశ పడింది, ఆశ పడుతుంది అని అంటే, అప్పుడు అనిందంటండి, ఏం చేయవద్దు, జస్ట్ థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పండి అని చెప్పిందంటండి. అట్లా అదంటండి ఒకటే థ్యాంక్స్ చెప్తా ఉందంట. సారీ, ఆ పావురం అంటండి వచ్చేసిందంట. వచ్చి దీనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిందంట. ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అప్పుడు ఆ పావురం ఏం చేసిందంటండి, మొదలు పెట్టిందంటండి ప్రతి దానికి ఆ యొక్క ఏం చెప్తుందంటే, తను ఉన్నటువంటి పరిస్థితుల్లో అంట థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్, అదే దానికి చెప్పినటువంటి మాట. ఆ పరిస్థితుల్లో అదంట ఎగురుతూ అటుపోతా ఇటుపోతా, ప్రభా థ్యాంక్ యూ లార్డ్, ఎందుకంటే నువ్వు ఆ మాట చెప్తే నీకు నీ కష్టాలు వెళ్ళిపోతాయి అని చెప్పిందంటండి. అన్నిటికీ థ్యాంక్ యూ అంటుందంట. అప్పుడు ఒక 7 రోజులు అయిపోయిన తర్వాత ఈ పావురం మళ్ళీ పైకి వెళ్తూ కనిపించిందంటండి. కనపడి అనిందంట, అనుకుంటుందంట, ఇటు చూడంగానే ఇదేంటి ఇంత చక్కగా, దానికి చక్కగా కొంచెం ఫెదర్స్ రావటం మొదలుపెట్టి అంటండి, అది కొంచెం బలం వచ్చిందంట. అక్కడ మరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో కొలను నీళ్లు అవన్నీ కొంచెం నీళ్లు వచ్చినాయంట. అంత ఎడారిగా ఉన్నదంతా కొంత మారిపోయి చక్కచక్క చిన్న చెట్లు అవన్నీ చూసిందంట. చూడంగానే దానికి క్యూరియాసిటీతో పక్షి దగ్గరికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళి ఆ దేవదూతను అడిగిందట, నువ్వు 7 ఏళ్ళు అని చెప్పావు కదా, 7 రోజుల లోపలే దీనికి ఏంటి ఎంత మార్పు వచ్చిందంటే, సో ద సీక్రెట్ ఈస్ థ్యాంక్ యూ లార్డ్ అంటే, థ్యాంక్ గాడ్ అని మనం ఎప్పుడైతే చెప్తామో మనకి బలము అనమాట. వెంటనే తన ఉన్న పరిస్థితుల నుంచి విజయం వచ్చేసిందండి. కాబట్టి సో వాట్ ఐ వాంటెడ్ టు సే త్రూ దిస్, వెన్ యూ థ్యాంక్ గాడ్ దిస్ సో మచ్ ఆఫ్ పవర్, రియల్ గా పవర్ వస్తుందండి. సో యూ కెన్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ లైక్ డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్. సో
దిస్ ఈస్ ద కీ వర్డ్ ఫర్ ఆల్ ఆఫ్ అవర్ సఫరింగ్స్. మనం ఎప్పుడైతే థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ అని ఎప్పుడైతే చెప్తామో, సాతాన్ అంటండి దానికి ఒక మంచి ఇదన్నమాట. అంటే ఏంటంటే దాన్ని యూ కెన్ స్లామ్ ఇట్స్ డోర్ ఆన్ ఇట్స్ ఫేస్ అనమాట. వెళ్ళిపోతుందంట, ఇంకొకటి నెత్తుక్కుంటుందట. ఏంటంటే ద స్ట్రాటజీ ఆఫ్ సాటన్ ఈస్, నువ్వు ఎప్పుడు దిగులుగా నువ్వు కంప్లైంట్ చేస్తూ ఎప్పుడు అంటే, అందుకనే కదా, బికాస్ ఆఫ్ కంప్లైనింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లీటింగ్ ద జర్నీ ఇన్ 11 days they have completed in 40 days. 40 years. కాబట్టి దిస్ వాట్ హ్యాపెన్స్. కాబట్టి 10 మందిలో ఒక్కడే వచ్చాడు, తిరిగి వచ్చాడు. సో ద కీ ఈస్ when you come back to God with wholeheartedly thanks, మనం ఎప్పుడైతే థ్యాంక్స్ దేవునికి హోల్ హార్టెడ్ గా చెప్తామో, Luke chapter 10:27 says that you have to worship the Lord, you have to praise God, and with all your heart, with all your might, and with all your strength. Then what happens is when your thanks goes up, blessings will come down. So that is the key, that is the secret, that is the strategy. So I thank God for Miracle TV, and I believe that whatever stage you have started, and as you keep on thanking God, in the midst of your difficulties, in the midst of all troubles, in the midst of sorrows, God will do great and mighty things, and that is only the key. Thank God for all the great preachers who have come and spoke on this platform of Miracle TV, and as many people came and they prophesied. This is a prophecy, right? When they say bless you, bless you, bless you, you're going to really be a blessing. Hallelujah. And praise God. Apart from what God has kept in store, these prophecies also will hope they all will be fulfilled in your life. And Anil Kumar garu, thank you so much for considering myself as well. And I greet you all once again, and may God bless you in these hard times and in unprecedented times. What we need to focus God and just say thank you Lord, thank you, thank you, thank you. That's the key word. And so that we can come out of this whatever the situation that we are in, and as we stop complaining and only praising and thanking God, the people beside us, they will also be blessed by it. వాళ్ళు కూడా కంటేజియస్, ఇది కంటేజియస్. మనం కంప్లైంట్ చేస్తే పక్కన ఉన్న వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తుంటాం. కాబట్టి let us not complain and let us thank God. Let us use all these opportunities. For me, I'm so blessed. This lockdown period, this COVID-19, such a blessing. I've got such a breakthrough in my ministry, and ఖాళీ లేదు, సమయమే లేదు, and we should not complain even for everything. Let us give thanks to God. Thanks so much, Andy. Praise the Lord. Anil Kumar garu, thank you.